హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? మరి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండీ! ఈ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి 3, 5, 7, 9 అలా నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా! మరి నేనైతే ఇక్కడ 9 నైవేద్యాలని ఎలా చేయాలో చూపిస్తున్నాను. మరి చాలా టేస్టీగా అలాగే సింపుల్‌గా ఉంటాయండి. మరి మీకు నచ్చిన నైవేద్యాన్ని ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పించండి. మరి వీటిని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఇక్కడ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సింపుల్‌గా మరి పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ 50 గ్రాముల చింతపండు తీసుకుంటున్నాను. మరి మీరు ఎంత క్వాంటిటీ చేస్తారు అనే దాన్ని బట్టి చింతపండు తీసుకోండి. చింతపండుని నానబెట్టుకొని ఇలా గుజ్జును తీసుకోండి. ఈ చింతపండు గుజ్జుని ఒక గిన్నెలో వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుందామండి. ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకుందామండి. ఇలా మరిగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి పక్కన పెట్టేసుకుందాము. మీరు కావాలి అనుకుంటే చింతపండుని ముందు రోజు రెడీ చేసి పెట్టుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 స్పూన్స్ వరకు పల్లీలు, అలాగే ఒక 2 స్పూన్స్ వరకు శనగపప్పు, ఒక 2 స్పూన్స్ వరకు మినపప్పు వేసుకోవాలండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలండి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని ఒక గిన్నెలో వేసుకుందామండి. నేను ఆల్రెడీ రైస్ని ఉడికించుకొని పెట్టుకున్నాను. ఈ రైస్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తాలింపుని కలుపుకోవాలి. మనం కావాలి అనుకుంటే చింతపండు గుజ్జుని నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ఇక్కడ ఎక్కువ ఐటమ్స్ చేస్తున్నా కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా అండి అన్నీ. మీరు కావాలి అనుకుంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కలుపుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది. మరి రెండవ ప్రసాదం అయిన బెల్లం పరమాన్నం లేదా స్వీట్ పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీ దగ్గర అవైలబుల్లో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా సరే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ బాదాం, కాజు అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను. ఈ 3 కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 గ్లాస్ వరకు కూడా వాటర్ని వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాసెస్ పాలు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఎంత పరమాన్నం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు పాలను వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ వరకు పాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని వేసుకుంటున్నాను, అంటే దొడ్డిగా ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని వేసుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా సరే పొంగల్ చేసుకునేటప్పుడు నార్మల్ రైస్ కన్నా ఇలా దొడ్డిగా ఉన్న బియ్యాన్ని తీసుకుంటే బియ్యం అనేవి త్వరగా ఉడికిపోతాయి. అలాగే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. గింజలు గింజలుగా ఉంటే పరమాన్నం టేస్ట్ అంత బాగోదు. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఒక 1 కప్ వరకు కూడా బెల్లం తురుమును వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ బియ్యాన్ని వేసుకున్నా కాబట్టి 1 కప్ వరకు బెల్లం తురుమును వేసుకుంటున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ వరకు బెల్లాన్ని వేసుకోండి. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యిని ఎంత యాడ్ చేసుకుంటే మనకి పరమాన్నం టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కూడా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలండి.
చూసారు కదా, బెల్లం అయితే కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఇలా చాలా సింపుల్గా బెల్లం పరమాన్నం అయితే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం చాలా సులభంగా తయారు చేసుకునే నైవేద్యాలలో ఒకటి దద్దోజనం. మరి ఈ దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. మరి నార్మల్గా కన్నా కొంచెం రైస్ని మెత్తగా ఉడికించుకోవాలండి. మీరు ఎంత ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అంత రైస్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు కూడా పాలు వేసుకోవాలండి. కాచి చల్లారి పెట్టుకున్న పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్ వరకు కూడా పెరుగు వేసుకోవాలి. ఉప్పు అలాగే పెరుగు వేసుకున్న తర్వాత అన్నాన్ని బాగా కలుపుకోవాలి. మరి పెరుగు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు తాలింపుని పెట్టుకుందాము. దానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తాలింపు అయితే ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెరుగన్నంలో వేసుకోవాలి. మరి ఈ విధంగా తాలింపు అంతటిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకుంటే దద్దోజనం అనేది రెడీ అయిపోతుందండి. మరి టైం ఎక్కువ లేనప్పుడు ఈ విధంగా మరి సులభంగా ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అమ్మవారికి పెట్టే ప్రసాదాలలో ఒకటి నువ్వుల అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మరి ఈ నువ్వుల అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 3 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. ఒక 3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటే మనకి నువ్వులు మాడిపోయి అన్నం అనేది కొంచెం చేదొస్తుందండి. కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలండి. మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే ఆయిల్ ఒకటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మీరు ఎంత రైస్ వేసుకోవాలి అనుకుంటున్నారో దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది.
ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలండి. నేను ఆల్రెడీ రైస్ని ఉడికించుకున్నాను. ఈ రైస్ అంతటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, ఈ పొడి అంతటిని కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా పొడి వేసుకున్న తర్వాత అన్నాన్ని బాగా కలుపుకుంటే మనకి నువ్వుల అన్నం అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. శనగల తాలింపుని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మరి ఈ శనగల తాలింపు కోసం ముందుగా ఇక్కడ నేను శనగలు నానబెట్టుకోవాలి. శనగలను అయితే ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. అంత టైం కానీ లేకపోతే ఒక 2 గంటల ముందైనా సరే ఈ విధంగా నానబెట్టుకుంటే మనకి శనగలు త్వరగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఈ శనగలు ఉడకబెట్టుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఈ శనగలన్నిటిని కూడా వేసుకోవాలండి. మరి నేను ముందుగానే శనగల్ని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ శనగల్ని ఈ కుక్కర్లో వేసుకోవాలండి. అలాగే ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా శనగల్ని ఉడకబెట్టుకోవాలి. శనగలు ఉడికేలోపు మనం తాలింపు కోసం రెడీ చేసుకుందామండి. దానికి ముందుగా ఇలాంటి ఒక రోల్ తీసుకొని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. మరి ఈ విధంగా పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్రని దంచుకుంటే మరి శనగల టేస్ట్ అనేది బాగుంటుందండి. అందుకోసం ఈ విధంగా దంచుకుంటున్నాను. మరి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా దంచుకుంటే మరి స్పైసీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ఉడికించుకున్న శనగలన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలండి. వాటర్తో పాటు మనం ఆల్రెడీ శనగల్ని బాగా వాష్ చేసుకున్నాం కాబట్టి వాటర్ని కూడా పడేయకుండా ఈ విధంగా వాటర్తో పాటు శనగలు తాలింపు పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడకాలి శనగలు, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్రని, ఈ పేస్ట్ అంతటిని కూడా ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత మరొక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, ఈ శనగలన్నిటిని కూడా ఇందులో వేసుకోవాలి. వాటర్తో పాటు వేసుకోవాలండి. వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు కూడా శనగల్ని ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ 2 కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే శనగల తాలింపు రెడీ అండి. ఇప్పుడు అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో ఒకటైన సేమియా కేసరి బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 1 కప్పు మినపప్పుని వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఒక 6 అవర్స్ పాటు ఈ మినపప్పుని నానబెట్టుకోవాలండి. అలాగే మరొక బౌల్లో 1 కప్పు మినపప్పుకి 2 కప్స్ రైస్ వేసుకొని రైస్ని కూడా ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా 6 అవర్స్ పాటు నానబెట్టుకున్న ఈ మినపప్పు అలాగే బియ్యాన్ని గ్రైండర్లో లేదా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి.
మిక్సీ జార్లో కానీ వేసుకుంటే మీరు కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలండి. అప్పుడు మీకు బూరెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. పిండి కానీ కొంచెం పలచగా అనిపిస్తే అందులో కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే మీకు థిక్గా అవుతుంది. అలాగే ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. పైన లేయర్ అనేది మనకి చప్పదనం లేకుండా కొంచెం స్వీట్గా ఉండడం కోసం ఒక 2 టేబుల్ స్పూను షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పిండిని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు మనం లోపల స్టఫింగ్ కోసం కేసరిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. అలాగే ఒక 1 కప్పు సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఉప్మా రవ్వను సేమియాని అంతటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. రవ్వ మరియు సేమియా ఫ్రై అయ్యేలోపు మనం పక్కన మరొక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 4 కప్స్ వాటర్ని వేసుకోవాలి. మనం 1.5 కప్పు సేమియా రవ్వను తీసుకున్నాం కాబట్టి ఒక 4 కప్స్ వాటర్ వేసుకొని ఈ వాటర్ని కొంచెం బాయిల్ చేసుకోవాలండి. మరీ మరిగించుకోని అవసరం లేదు, కొంచెం హీట్ చేసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఈ వాటర్ని ఫ్రై చేసి పెట్టుకుని ఈ రవ్వలో యాడ్ చేసుకోవాలండి. రవ్వ అనేది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఒక 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కూడా కరిగేంత వరకు దీన్ని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కేసరి అనేది మనకు కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. చూసారా, ఇందులో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. కేసరి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా, మరి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఈ విధంగా మీకు కావాల్సిన సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న బూరెలను వేసుకుందామండి. చూసారా, ఈ విధంగా అన్ని బూరెలు కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, నార్మల్గా అయితే అందరూ పండగలకి పూర్ణం బూరెలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, కానీ ఈసారి సేమియా మరియు రవ్వతో బూరెలు ప్రిపేర్ చేసుకోండి. వాటికన్నా టేస్టీగా ఉంటాయి. మరి వీటిని ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. ఈ విధంగా బూరెలను ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదే విధంగా అన్ని బూరెల్ని కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సేమియా కేసరి బూరెలు రెడీ అండి. ఇప్పుడు మనం 7వ ప్రసాదం సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి. మరి ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మీ దగ్గర అవైలబుల్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కాజు అలాగే కిస్మిస్ వేసుకున్నాను. వీటిని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. అదే ప్యాన్లో ఒక 1 కప్ వరకు సేమియాని వేసుకుంటున్నాను. ఈ సేమియాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకుందాము.
స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1 గ్లాస్ వరకు కూడా వాటర్ని వేసుకోవాలండి. ఈ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం నానబెట్టుకుంటే మనకి త్వరగా ఉడుకుతుంది, అందుకని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలండి. చూసారు కదా, సగ్గుబియ్యం ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అంతటిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వరకు కూడా పాలు వేసుకోవాలి. పాలు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే మనకి పాయసం అనేది కొంచెం పల్చగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే ఒక 1 కప్ వరకు కూడా షుగర్ని వేసుకోండి. 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 1 కప్ షుగర్ని వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సేమియాని ఉడికించుకోవాలి. సేమియా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అండి. రవ్వ కేసరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. మరి ఈ నెయ్యిలో మనం కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మరి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మరి సింపుల్గా ఇలా రవ్వతో కేసరి ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. జీడిపప్పు కిస్మిస్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక 1 కప్పు రవ్వను తీసుకుంటున్నాను. ఈ రవ్వను అంతటిని కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా రవ్వ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా. మీకు కేసరి కానీ కొంచెం ముద్దగా కావాలనుకుంటే 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను పొడి పొడిగా రావడం కోసం 2 కప్స్ వాటర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఈ రవ్వ అంతా కూడా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా స్వీట్నెస్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 1.5 కప్పు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ అంతా కూడా బాగా కరిగేంత వరకు ఇలా ఒక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇంట్లో ఏవైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కూడా ఈ రవ్వతో కేసరి ప్రిపేర్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూసారా, షుగర్ అంతా కూడా కరిగిపోయింది. రవ్వ కొంచెం ఇలా ఉడికిన తర్వాత ఇందులో కలరింగ్ కోసం నేను కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఇలా చాలా సింపుల్గా మనం రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం లేనప్పుడు ఇలాంటివి ప్రిపేర్ చేయండి, చాలా త్వరగా అయిపోతాయి. అలాగే మరి చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా 9వ ప్రసాదంగా మనం బొబ్బట్లని ప్రిపేర్ చేద్దామండి. మామూలుగా మనం శనగపప్పుతో బొబ్బట్లని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, అది చాలా టైం ఎక్కువగా పడుతుంది. అందుకని ఈసారి నేను సేమియా అలాగే రవ్వతో బొబ్బట్లని ప్రిపేర్ చేస్తున్నాను. మరి ఈ బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. గోధుమ పిండికి బదులుగా మీరు మైదా పిండిని కూడా వేసుకోవచ్చండి.
ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ వేడి చేసుకుని నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అవైలబుల్ లేకపోతే ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి అంతటిని కూడా. బొబ్బట్ల పిండికి ఎప్పుడైనా సరే పిండిని చాలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించే విధంగా కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ ఎక్కువ యాడ్ చేసుకొని ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతటిని కూడా కలుపుకున్న తర్వాత నెయ్యిని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఈ లోపు మనం లోపల స్టఫింగ్ కోసం కేసరిని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1 కప్పు సేమియాని యాడ్ చేసుకుంటున్నాను. సేమియాని యాడ్ చేసుకోవడం వల్ల బొబ్బట్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు వద్దు అనుకుంటే సేమియాని స్కిప్ చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతో మాత్రమే మీరు కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఉప్మా రవ్వను అలాగే సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక 4 కప్స్ వాటర్ని బాయిల్ చేసుకుందామండి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఈ వాటర్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ రవ్వలో మనం యాడ్ చేసుకోవాలి. 1.5 కప్పు సేమియా రవ్వను తీసుకున్నాం కాబట్టి ఒక 4 కప్స్ వాటర్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఒక 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ అంతటిని కూడా బాగా కరిగించుకోవాలి. షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం. కేసరి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఒక చిటికెడు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు వద్దు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. వాటర్ అంతా కూడా ఇంకిపోయి కేసరి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం బొబ్బట్లని శనగపప్పుతో ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, కానీ అలా అయితే టైం ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మాత్రం కేసరితో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా అలాగే తొందరగా అయిపోతుందండి. మీరు కూడా ఈ బొబ్బట్లను ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. చూసారు కదా, కేసరి అనేది ఈ విధంగా ప్రిపేర్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ కేసరిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు కావలసిన సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేనైతే అన్ని బాల్స్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ సైజులో. మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, కొంచెం పిండిని తీసుకొని మీకు కావలసిన పిండి తీసుకొని ఈ విధంగా బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. బయట చపాతీ పిండి కన్నా లోపల కేసరి స్టఫింగ్ని కొంచెం ఎక్కువ తీసుకొని బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా పిండిని ప్రెస్ చేసుకొని మనం ముందుగా రౌండ్గా చేసి పెట్టుకున్న ఈ కేసరిని ఇందులో పెట్టుకొని ఇక్కడ చూపించే విధంగా క్లోజ్ చేసుకోవాలండి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత కింద ఒక ప్లాస్టిక్ కవర్ని వేసుకున్నాం కదా, దీని మీద మనం బొబ్బట్లలాగా ప్రెస్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. కింద ప్లాస్టిక్ కవర్ వేసుకోవడం వల్ల మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతుంది, అలాగే తీసుకునేటప్పుడు కూడా ఈజీగా వచ్చేస్తుందండి. కొంచెం నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకుంటూ అలాగే చేతికి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. బొబ్బట్లు ఈజీగా మనకి స్ప్రెడ్ అవుతాయి. ఒకవేళ మీకు చేతితో కానీ రాకపోతే చపాతీలు ప్రిపేర్ చేసుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా మీరు ఇలా ఈజీగా రోల్ చేసుకుంటే మనకి బొబ్బట్లు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఇదే విధంగా అన్ని బొబ్బట్లని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్లను వేసుకొని ఈ విధంగా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది బొబ్బట్లకి.
2 సైడ్స్ కూడా ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ బొబ్బట్లు సిమ్లో పెట్టి 3 మినిట్స్ పాటు 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేవి గట్టిగా అయిపోతాయండి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లను కూడా ఫ్రై చేసుకొని ఒక హాట్ బాక్స్లోకి తీసుకుందాము. అంతే అండి, ఇలా చాలా సింపుల్గా 9 నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నేను చేసిన ఈ 9 నైవేద్యాలు కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మరి ఈ నైవేద్యాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.